రైట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పోరు ప్రచారం ఉధృతం కొనసాగుతుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి నల్గొండ జిల్లా ఎట్లాగైనా మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని వివిధ ప్రధాన రాజకీయ పార్టీలను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ 33వ డివిజన్ ఆండాలు లింగస్వామి గారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాను ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు ఎటువంటి సమస్యలు గుర్తించారు, తాను ఏమి చెప్పి ప్రజల్ని ఓటు అభ్యర్థిస్తున్నారు అడిగి తెలుసుకుందాము. తాను ఏం చెప్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరవేశారు, ఏం చెప్తారో అడిగి తెలుసుకుంది. మేడం నమస్తే అండి. ప్రజల వద్దకు వెళ్తున్నారు, ఏం చెప్తున్నారు, సమస్యలు ఏం గుర్తించారు, ఏమని ఓటు అభ్యర్థిస్తున్నారు, ఏం చెప్తారు ఈ ప్రచారం పట్ల? నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 33వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా రేగట్టే అండాలు లింగస్వామి అనే మేము మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి సహకారంతో పోటీ చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మంత్రి మరియు మేయర్ సహకారంతో ఈ డివిజన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఒక్కసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాను. లింగస్వామి గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్నగారు, ఏం చెప్తారు? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మీ అభ్యర్థుల పట్ల ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 33వ డివిజన్ నుంచి రేగట్టే ఆండాలు నల్గొండ నగర మున్సిపల్ కార్పొరేషన్లో 33వ డివిజన్ నుంచి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, పెద్దలు గోనారెడ్డి సారు ఆశీస్సులతోటి, అదేవిధంగా పుల్లెల వెంకటనారాయణ గౌడ్ ఆశీస్సులతోటి ఇలా 33వ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా రేగట్టే ఆండాలు లింగస్వామిని మేము పోటీ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ బడుగు బలహీన వర్గాల నేత, పేద ప్రజల పెన్నిధి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ నల్గొండ నుంచి మంత్రివారు ఉన్నారు. ఇవాళ ఆయన ఆశీస్సులతోటి ఇలా ఈ 33వ డివిజన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం మీద, ఈ 33వ డివిజన్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని. ఇక్కడ ఉన్నటువంటి మీర్బాగ్ కాలనీ కానీ, కాకతీయ నగర్ కానీ, ఓల్డ్ వీటీ కాలనీ కానీ, తిరుమల నగర్ ఫేజ్ 1, తిరుమల నగర్, న్యూ తిరుమల నగర్ వాటర్ ట్యాంక్ ఏరియా, సూర్యనగర్, న్యూ సూర్యనగర్ ప్రాంతాల్లో ఉన్న సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తిని. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇదే వార్డులో ఎక్కడ ప్రజల సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. ఇప్పటికిప్పుడు నేను ఈ వార్డులో వచ్చిన వ్యక్తిని కాదు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతోటి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతోటి మున్సిపాలిటీలో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ ఏ విధమైనటువంటి పనులున్నా కూడా ఈ ప్రాంతంలో, ఎందుకంటే అందరూ కూడా ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా అనునిత్యం, ఎందుకంటే ఇలా ఒక కార్పొరేటర్గా చేయాలంటే ఫస్ట్ ఈ వార్డు మీద సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి కావాలి. ఎందుకంటే పారిశుద్ధ్యం ఒకటి, వాటర్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, విద్యుత్ స్తంభాలు కానీ, లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి సమస్యల మీద ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి నేను. వీటి కోసం నేను పరిష్కారం చేస్తానని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజల కోసం ప్రజలకు నిత్యం వాళ్ళకు అవసరాలు ఏమున్నాయో అవన్నీ తెలిసిన వ్యక్తి నేను. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ప్రాంతంలో ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా, ఒక లైట్ పోయినా కూడా, ఒక ఆటో రాకున్నా కూడా, వాటర్ సరిగా రాకున్నా కూడా, వాటర్ ఇబ్బంది ఉన్నా కూడా లింగస్వామికి ఫోన్ చేస్తే పని అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను తలలో నాలుకలాగా ఇవాళ గత 2-3 ఏళ్ల నుంచి కూడా కష్టపడుతున్నా, తిరుగుతున్నా, చేస్తున్నా. ప్రతి ఏ విషయమైనా ప్రజల కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా కాబట్టి ఇలా ఖచ్చితంగా ప్రజల 33వ డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారికి ఇలా కానుకగా ఈ డివిజన్ని కానుకగా తీసుకుపోతాం. అత్యధిక మెజారిటీతో తీసుకుపోతాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర మేయర్ దగ్గర కొట్లాడి, ఎందుకంటే వారి కుటుంబాలకు నేను చనువుగా ఉంటా కాబట్టి వాళ్ళతో కొట్లాడైనా సరే అభివృద్ధి విషయాలు ఎక్కడ కూడా తగ్గేది లేదు. ఎందుకంటే చిన్న ఓల్డ్ వీటీ కాలనీ కానీ ఇవి ఒక 20-25 సంవత్సరాల నుంచి గతంలో ఉన్నట్టు కాలనీలు. అప్పుడు
ఏమైనా అప్పుడున్న రోడ్లు కూడా కొన్ని డ్యామేజ్ అయినాయి, విద్యుత్ స్తంభాలు కానీ ఇవన్నీ మార్చాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతాలని ఓల్డ్ వీటీ కాలనీ కాకుండా స్మార్ట్ వీటీ కాలనీగా చేయాలని ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తిని. ఒక విజన్ ఉంది నాకు, ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఈ కాలనీలను ఎట్లా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తిని కాబట్టి, పనిచేసే వ్యక్తిని, ప్రజలలో ఉండే వ్యక్తిని, నిత్యం ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు అందరు కలిసి ఒక అవకాశం ఇవ్వండి, కష్టపడి పనిచేసుకుంటాం. మంత్రి సహకారంతో పూర్తి స్థాయిలో ఈ కాలనీని అభివృద్ధి చేస్తానని ఒక నమ్మకం ఉంది నాకు. ఆ నమ్మకాన్ని మీరు ఒక ఆశీస్సులతో మీకు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద 1వ నెంబర్ మీద చేయి గుర్తున్నది, రేగట్టే ఆండాలని చేయి గుర్తు మీద ఓటేసి మీరు నన్ను గెలిపించినట్లయితే పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటా. నాకు వేరే ప్రపంచం కూడా ఏం లేదు. ఈ వాడే ఒక ప్రపంచంలో తిరుగుతున్న వ్యక్తిని నేను. ఒక్క అవకాశం ఇచ్చి గెలిపియండి. మీ ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గన్నారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత నిధులన్నీ కూడా బీజేపీ పార్టీనే ఇవ్వాలని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన? ప్రజలు కట్టిన పన్నులు కేంద్రమైన రాష్ట్రమైన ప్రజలకు ఇవ్వాల్సిందే, ఇది రాబట్టుకుంటా. కాబట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దీన్ని ఒక కార్పొరేషన్ కన్వర్ట్ చేశారు. ఒక ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ఇది. అభివృద్ధి ఎట్లా చేయాలనేటువంటి వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉన్నది. సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి మా మిత్రులు లింగస్వామి గారు, వారి సత్యమణి అడ్డాలి గారు, వీరికి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అండదండలు ఉన్నాయి. అభివృద్ధి కావాలంటే అధికార పార్టీ కావాలి. 3 సంవత్సరాలు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ. సో ఈ కాలనీ డెవలప్ కావాలన్నా, ఈ పట్టణ డెవలప్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కావలసినటువంటి ఫండ్స్ రాబట్టడంలో కోమటిరెడ్డి గారు దిట్ట. మీకు తెలిసి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఇన్ని రోడ్లు డెవలప్ అయ్యాయంటే ఆయనకి అధికార పార్టీతో ఉండేటువంటి సంబంధాలు కూడా. కాబట్టి పన్నులు కట్టేటువంటి ప్రజల యొక్క డబ్బులు రాబట్టుకుంటాం, ఈ కాలనీ డెవలప్ చేసుకుంటాం. అత్యధిక మెజార్టీతో అడ్డాలు గారిని గెలిపించి కోమటిరెడ్డి గారి కార్యక్రమం సమర్పిస్తాం. నా దగ్గరికి మీరు అందరు రావాలా? నేనే ఆరోగ్యం బాగుంటే మీ రైట్. ఇది మొత్తానికైతే నల్లగొండ మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ 48 డివిజన్లతో పాటు రేగట్టే ఆండాల్ లింగస్వామి పోటీ చేస్తున్నటువంటి 33వ డివిజన్ కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నాయకులు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వం. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ అనురే జనం ఉన్నది.